మేము ఇప్పుడే మేము చెప్పాము. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఏర్పడి ఒక రోజు ఏర్పడింది, ఖచ్చితంగా ప్రతి దాని మీద అదే ఇప్పుడు ఇవన్నీ కూడా రివ్యూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మీరు చెప్పారు ఏదైతే ఏదైతే స్థానిక సంస్థలు గొడ్డలు పెట్టింది, అందుకని మేము దాన్ని అనుసంధానం ఎట్లా చేయాలి, ఈ సచివాలయ వ్యవస్థకి పంచాయతీ సర్పంచులు కానీ ఇతరత్ర ఎవరైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం వాళ్ళ విధులకు కానీ నిధులకు కానీ భంగం కలగకుండా వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టేటువంటి విధంగా దీన్ని ఎట్లా ఆలోచించాలి, ఎట్లా అనుసంధానం చేయాలి అనేది రేపు పొద్దున అడ్మినిస్ట్రేషన్లో. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఈవేళ సర్పంచులు అనేవాళ్ళు ఈవేళ ప్రతి గ్రామంలోనూ కూడా వాళ్ళు విలువ కానీ గౌరవం కానీ తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుచేత రేపు ఫ్యూచర్లో దాన్ని కూర్చుని మాట్లాడి ఎట్లా సెట్ చేయాలనేది తీసుకుంటాం ఫ్యూచర్లో, ఎట్లా అనుసంధానం. ఏదైతే అసెంబ్లీలో బిల్ పెట్టుకోవడం జరిగింది, ఆల్రెడీ హైకోర్టు కూడా దాన్ని తాత్కాలికంగా పెండింగ్లో పెట్టించడం కూడా జరిగింది. ఆల్రెడీ అసెంబ్లీలో కూడా బిల్లు కూడా ఆమోదం చెందినటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు కూడా దాన్ని తాత్కాలికంగా దాన్ని బ్రేక్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని అందుచేతనే ఈరోజు దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేనమ్మా. కేంద్రంలో అంటే ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశే కాదు, మనకి ఈ భారతదేశంలో ఇప్పుడు ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అయితే కేంద్ర పాలిత అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయిగా. మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వాళ్ళు తీసుకోలేదు కదా. అంటే వాళ్ళ చట్టాన్ని వాళ్ళు తీసుకోలేదు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. మరి అంటే చేత ఏంటంటే ఆ బీజేపీ పాలిత రాష్ట్రాలే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాన్ని తీసుకోలేదనుకున్నప్పుడు మనం ఎట్లా తీసుకోవాలనే దానికి ఎక్కడ కండిషన్ ఎక్కడ అప్లై అవుతుంది అంటే కేంద్రం తెచ్చినవి మొత్తం తూచా తప్పకుండా అమలు పరుస్తానే ఏ రాష్ట్రాల్లో జరగవండి. మనకి ఏది ఉపయోగం అవుతాయి దాన్ని తీసుకొని మనం తీసుకుంటాం. గత ప్రభుత్వం దీన్ని తూచా చేస్తుంది, రైతులకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ మనోభావాలను మరి పరిగణలోకి తీసుకొని ఆ చట్టాలు ఏదైతే చేశారో వాటిని ఉపసంహరించగల లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరియు మా తోటి మిత్రులు, మా తోటి మంత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తొలి సంతకాలు చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పి నేను డిఎస్ఏ మెగా డిఎస్ఏ అని చెప్పారు. ఈ 5 సంవత్సరాలు నిజంగా తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందులు పడి పిల్లలకి డిఏడ్ చేయించి దాంతోపాటు వాళ్ళ కోచింగ్లు ఇప్పించి లక్షల డబ్బులు. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తే జాబ్ వస్తే జగన్ వస్తుందని చెప్పి 5 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చూసాం. కానీ మా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలి, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే మేము ఎన్నికల ప్రచారంలో మేము డిఎస్సి తొలి సంతకం అన్నారో నిరూపించుకున్న భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనే చెప్పాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా మొదటగా ఏమన్నారంటే సర్వే అన్నారు. సర్వేలో ఏం చేశారు, సర్వే రాళ్ళు కూడా తను వేశారు. బ్రిటిష్ కాలంలో మనం సర్వే చేయించాం, బ్రిటిష్ కాలంలో కూడా ఇలాంటి పరిపాలన రాలేదు. కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సామాన్యమైన రైతు దగ్గర నుంచి ల్యాండ్ లార్డ్ వరకు కూడా చాలా ఇబ్బంది, భయపడిపోయారు. ఏంటి ఈ యాక్టు, ఏదైనా సమస్య వస్తే కోర్టుకు కూడా పోవడానికి అవసరం లేదు, వైసీపీ గూండాల దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోవాలా అని ప్రజలందరూ భయపడ్డారు. ఆ భూ చట్టాన్ని కూడా మా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. 2వ సంతకం అదే విధంగా పెన్షన్ విధానం, పెన్షను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టింది అన్న ఎన్టీఆర్ గారు.
అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో నేను 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రజలకు చెప్పి ఓటేయించుకొని మోసం చేసి అంచెలంచెలుగా ఈరోజు మనమందరం చూసాం. కానీ మా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 4000 రూపాయల పెన్షన్ కూడా మనం ఇవ్వబోతున్నామన్న సంతకాన్ని కూడా ఈరోజు 3వ సంతకం కూడా పెట్టారు. చాలా సంతోషం. అంతేకాదు అన్నా క్యాంటీన్లు, అన్నమో బ్రహ్మ అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా విలవిల్లాడిపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం అయితే తెలుసు. ఒక పక్క కరెంటు బిల్లులు పెంచారు, ఒక పక్క బస్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకులు పెంచారు, ఉపాధి లేదు, సంపద లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పెట్టేకి మాత్రం చాతగాని జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం 5 సంవత్సరాల నుంచి. మేమందరం కూడా ఎందుకనే ఎన్టీఆర్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు, మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు. పేదలకు గుప్పటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. కానీ లేదు, ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్లు కూడా మేము కూడా అలాగే నడిపాం. రామానాయుడు గారు గత 5 సంవత్సరాలుగా నడిపారు, నేను 2 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం. అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మీరు కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో చాలామంది పేద రైతులు హాస్పిటల్కి కావచ్చు, గవర్నమెంట్ రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వచ్చినప్పుడు గుప్పటి అన్నం తినిపోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్, ఎందుకంటే స్కిల్ సెన్సెస్, ఎందుకంటే ఇది వచ్చింది అంటే మనకు పరిశ్రమలు రాబోతున్నాయి. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఉపాధి చూపించే వాళ్ళ స్కిల్స్ బయటికి తీసుకొస్తే మనకి ఇంకా పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి పరిశ్రమలు తేవడం తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వటం ఏంటో విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అంటే ఇప్పుడు ఈ 5వ సంతకం పెట్టారు. స్కిల్ సెన్స్ మీద ఎందుకు పెట్టారు అంటే మరికొన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని శుభసూచకమని కూడా మీకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయనే విషయం అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలుగుదేశం. చెప్పండి సార్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.